హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సాటర్డే షూట్ చేస్తున్నాను. ఇవాళ నేను కుకింగ్లో బెండి ఫ్రై అలాగే పెసరు పునుగులు చేశాను. సో వాటితో కర్రీ చేస్తాను. సో నేను ఈరోజు ఒక మూవీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నిన్న నైట్ అంటే ఫ్రైడే నైట్ చూసాను నేను మూవీ. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. ఆ మూవీ వచ్చేసి బాగా యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ చాలా ఓవర్ హైప్ ఉన్న మూవీ. ఆ మూవీ నేమ్ వచ్చేసి అబ్సెషన్ మూవీ అనేది ఒక యూట్యూబర్ తీశారంట. హీస్ జస్ట్ 26 years old. తన డెబ్యూ ఫిలిం అన్నమాట ఇది. ఇంతకుముందు తను షార్ట్ ఫిలిమ్స్ చేసేవారంట. అతని నేమ్ వచ్చేసి కర్రీ బార్కర్. ప్రొనౌన్సియేషన్ కరెక్టో కాదో సరిగా తెలియదు నాకు, బట్ హిజ్ నేమ్ ఈజ్ కర్రీ బార్కర్. అతను షార్ట్ ఫిలిమ్స్ చేశారు. సో ఇది అతని డెబ్యూట్ మూవీ నేమ్ వచ్చి అబ్సెషన్. యాక్చువల్లీ ఈ మూవీకి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే సబ్ టైటిల్స్ లేవు. ఓన్లీ ఆ మూవీ చూడడమే, సబ్ టైటిల్స్ అయితే లేవు. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 7 to 8 crores అయిందంట. బట్ అది ఎంత కలెక్ట్ చేసిందంటే 1280 crores, 1280 కోట్లు కలెక్ట్ చేసింది. మూవీ జస్ట్ ఒక్క లైన్ మీద మొత్తం మూవీ అనేది రన్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఒక పాయింట్తో, అంటే ఒక విష్ చేసినప్పుడు మనం ఎంత ఆలోచించి విష్ చేయాలి అనేది ఈ మూవీలో చూస్తే అర్థమైంది. ఇది హీరో నేమ్ వచ్చి ఇందులో బేర్ అండ్ హీరోయిన్ నిక్కీ. బేర్ వచ్చి ఆ నిక్కీని లవ్ చేస్తాడు. సో ఆమెను లవ్ చేస్తాడు, కానీ తనకి చెప్పడానికి బేర్కి అయితే ధైర్యం సరిపోదు. సో తను ఏం చేస్తాడంటే 1 wish విల్లో స్టిక్ అనేసి అది పర్చేస్ చేస్తారనమాట. సో యూ ఓన్లీ గెట్ 1 wish, అంటే ఆ స్టిక్ని బ్రేక్ చేసి ఓన్లీ 1 wish మాత్రమే మనం కోరుకోవాలి. సో అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి, సో అది తను బ్రేక్ చేసి తను కోరుకుంటాడు. ఏమని? తను నిక్కీ బేర్ని లవ్ చేయాలి, చాలా అంటే చాలా, తనను మాత్రమే లవ్ చేయాలి ఈ ప్రపంచంలో అందరికన్నా అని చెప్పేసి విష్ కోరుకుంటారు. సో అక్కడి నుంచి మూవీ ఎంత క్రీపీగా మారిపోతుందంటే, అసలు ఆ హీరోయిన్ చాలా క్యూట్గా అనిపిస్తుంది స్టార్టింగ్లో. సో తన ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే చాలా చాలా భయంకరంగా ఉంటుంది. అలాగే మూవీలో కూడా 2-3 హర్రర్ సీన్స్ ఉన్నాయి, చాలా భయంకరంగా ఉంటాయి. సో నైట్ టైం అయితే చాలా చాలా భయం వస్తుంది. సో తను ఎలా చేంజ్ అయ్యింది అంటే, తను అబ్సెషన్ కింద మారిపోతుంది. తన మీద లవ్ ఎంత అబ్సెషన్ అంటే, వీడికి ఫ్రీడమ్ ఉండదు, ఫ్రెండ్స్ ఉండదు, ఇంకా వేరే లైఫ్ అనేది లేకుండా ఓన్లీ తనతోనే ఉండాలి అని అనుకుంటుంది అనమాట తను. సో అది మెయిన్ పాయింట్. సో దాని నుంచి హీరో ఎలా సర్వైవ్ అవుతాడా లేదా అనేది మూవీ యొక్క దాన్ని ఏంటంటారో సారాంశం. యాక్చువల్లీ ఈ మూవీ ఫ్యామిలీతో అయితే చూడలేము. కొన్ని సీన్స్ కొంచెం ఫ్యామిలీతో చూసేలా లేవన్నమాట. సో బెటర్ టు అవాయిడ్ విత్ ఫ్యామిలీతో చూడలేం కాబట్టి ఫ్యామిలీతో చూడడం అవాయిడ్ చేయొచ్చు. అలాగే నా వరకు ఈ మూవీ ఎలా అనిపించిందంటే, 1 time వాచబుల్గా అనిపించింది. అంటే మరీ సూపర్ అని చెప్పలేము, కాకపోతే ఒక పాయింట్ తీసుకుని దాన్ని స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా చేశారు మూవీ అయితే. కానీ సెకండ్ టైం చూసేలాగైతే ఏముండదు, జస్ట్ 1 time వాచబుల్. సో అది ఇక్కడ వచ్చేసి నేను బెండకాయ ఫ్రై కోసం అని చెప్పి కట్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు చూసారు కదా, పునుగుల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో ప్లీజ్ నా ఛానల్ నచ్చినట్టయితే, నా కంటెంట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా చాలా అవసరం, ఇంకా మంచిగా చేయడం. ఇంకా ఇప్పుడు నేను చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నాను, నేర్చుకుంటున్నాను. ఎడిటింగ్ ఎలా చేయాలి, వీడియోస్ ఎలా షూట్ చేయాలి,
ఇదన్నీ నేర్చుకుంటున్నాను నేను. సో అది ఇక్కడ బెండి ఫ్రై కోసం తాలింపు వేస్తున్నాను అన్నమాట. మినప్పప్పు, జీలకర్ర వేసాను. ఇంకా ఇందులో వెల్లుల్లి నెక్స్ట్ వచ్చి కరివేపాకు. వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యాక కరివేపాకు, అది కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకొని ఎండుమిర్చి వేస్తున్నాను. ఒకటే వేస్తున్నాను, పిల్లలు కూడా తింటారు కదా, సో స్పైస్ లేకుండా. మీకు కావాలంటే మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టు వేసుకోండి. ఇక్కడ పసుపు యాడ్ చేశాను. సో ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకుని మంచిగా, దాని తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, సో అవి కూడా వేసేసుకోవాలి. ఈ ఫ్రై చేయడానికి ఒక చిన్న టిప్ ఏంటంటే, మూత పెట్టకుండా చేయండి. కొంచెం అంటే జిగురుగా లేకుండా కొంచెం బాగానే ఉంటుంది. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. సో నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. నా ఛానల్కి ప్రస్తుతం ఉన్న సబ్స్క్రైబర్స్ అయితే 2 ఉన్నారు. నాకు వాళ్ళు ఎవరో నేమ్ అంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా. సో చాలా చాలా థ్యాంక్స్ అండి ఆ ఇద్దరికి. మీరెవరో కూడా నాకు తెలియదు. సో నేను ఇలా ఛానల్ క్రియేట్ చేశానని ఎవ్వరికి కూడా తెలియదు. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళిద్దరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇక్కడ ఉప్పు, కారం వేసుకుంటున్నాను. వేసుకుని మళ్ళీ కొంచెం సేపు మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు మిక్స్ చేసినా బాగా అది స్మాష్ అయిపోయినట్టు అయిపోతాయి. సో స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కాసేపటికి ఇలా అవుతుంది. యాక్చువల్లీ ఇలానే మాకు ఇష్టం. అంటే మరీ ఫ్రై అయిపోయితే ఇందులో ఏంటంటే కొంచెం వెజిటేబుల్స్ ఏమన్నా కూడా బాగా ఓవర్గా కుక్ అవ్వకూడదు కదా. సో మాకైతే ఇలా సరిపోతుంది. మీకు కాలితే ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చు. ఇక్కడైతే అన్నం పెట్టేసాను పక్కన. సో వడ్డించేసుకుంటున్నాము. వైట్ రైస్, బెండి ఫ్రై, ఇంకా పునుగులు పులుసు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.